హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూలిష్ మీ సిద్ధగమని సుదర్శన్. ఇక మొత్తం మీద మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఎర్ర సత్యం పేరు వింటే ఒక రకంగా వణుకు పుట్టేది. ఎందుకంటే ఎవరైతే అక్రమాలు చేసినరో, అవినీతి చేసినరో, ఎవరైతే దుర్మార్గానికి పాల్పడుతుండ్రో, పేద ప్రజలను దోచుకుంటున్నారో వాళ్లకు వణుకు పుట్టేది. కారణం ఏంటి అంటే పేద ప్రజల పక్షాన నిలిచినటువంటి నాయకుడు, తర్వాత బీసీల నుంచి వచ్చినటువంటి నాయకుడు ఎర్ర సత్యం ముదిరాజు. అయితే ఆయన జీవన ప్రస్థానంలో చాలా కూడా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. తర్వాత ఏది ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. తర్వాత ఎమ్మెల్యేగా, జడ్చర్ల ఎమ్మెల్యేగా ఆయన కొనసాగిండు. ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులు చాలా మందికి వణుకు పుట్టేది ఆయన అంటే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. అయితే దానికి సంబంధించి అంటే ఎర్ర సత్యం అంటే సాధారణ జీవితాన్ని గడిపిండు. తర్వాత ఆయనకు ఎస్డి బండి కూడా ఉండేనంట. అయితే ఇప్పుడు బుల్లెట్ బండికి వచ్చేస్తావా అని చెప్పేసి ఇక్కడ ఎవరి గురించి మన ఓయూ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి జార్జ్ రెడ్డి గురించి ఒక పాట కనిపిస్తుంది. అట్లనే ఇక్కడ ఎర్ర సత్యానికి సంబంధించి ఇక్కడ బుల్లెట్ బండికి ఎక్కువస్తావా పక్కకు పెట్టేస్తే ఎస్డి బండి ఉండేనంట ఆయనకు. ఆ బండి మెకానిక్ ఇక్కడ ఎవరు జి మునప్ప మనతో ఉన్నాడు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎర్ర సత్యం ఇప్పుడు లేనప్పటికీ ఆయన చూసినటువంటి వాళ్ళు కానీ, ఆయనని అనుసరించేటువంటి వాళ్ళు కానీ, ఆయనతో లబ్ధి పొందినటువంటి వాళ్ళు కానీ చాలామంది మహబూబ్నగర్ జిల్లాలో కనిపిస్తారు మనకు. అంటే ఒక మంచి నాయకుడిని కోల్పోయినప్పటికీ ఆయన ఆశయాలు మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆశయాలు ముందుకు రావాలని చెప్పేసి, ముందుకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అయితే ఒక్కసారి ఆయన మెకానిక్ మన మునప్ప ఉన్నాడు, మునప్పతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే సార్. చెప్పండి, ఎర్ర సత్యం ఎట్లుండేటోడే? ఎర్ర సత్యం మాకు చాలా మంచివాడు సార్. మాకు మహబూబ్నగర్ జిల్లాకు ఆయన చెప్పిన పని వేదవాకు ఉన్న బీదోళ్ళకు చాలా న్యాయం చేస్తాడు. ఏం ప్రాబ్లం ఉన్నా ఒక్క ఫోన్ల ద్వారానే చేపిస్తాడు పని మొత్తం. ఎవరైనా బెదిరించిందంటే ఆయన తోనుకోతాం, బెదిరించిందంటే ఫోన్ చేస్తేనే కథ బెదిరించి ఆయన తోనుకోకూడదు అంటే అని చెప్తాడు. నా షాప్ ఉన్న మెకానిక్ షాప్ నన్ను కాల్ చేయమని మేము 1957 వచ్చినాం. మా నాయన చెప్పులు కుడుతుండే అక్కడ నేను పని నేర్చుకున్నా. 75 నుంచి మెకానిక్ పెట్టిన. 91 నుంచి గణేష్ హోటల్ ముందల కోస్గి రోడ్ గణేష్ హోటల్ ముందల మహబూబ్నగర్ గణేష్ హోటల్ ముందల అంటే ఆ హోటల్ పెద్ద ఫేమస్ అప్పటి కాలంలో. అక్కడ నాకు వస్తుండ్రి సత్యమన్న హాస్పిటల్ రాజు వస్తుండ్రి, నాశ చేపిస్తుండ్రి, బండి చేపించుకుంటుండ్రి. ఏం బండి ఉండే? ఎస్డి బండి ఉండే. సత్యమన్నతోనే ఉండే. ఇంకోటి ఆయన గౌలివీరు, ఆయనతోనే కూడా ఎస్డి బండి, అది కూడా నేనే చేస్తుంటాం. అట్లా పరిచయం. ఏమన్నా ప్రాబ్లం ఉంటే కూడా మేము ఆయనతో కోతుంటాం. మా భార్య జీవితం కూడా నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీ పిల్లని చేసుకున్నా. నేను ఎంతో మంది ఇక్కడ బెదిరించిండు. హైదరాబాద్ వాళ్ళు ఓల్డ్ సిటీలో ఉంటారు. చన్మనర్ పంపియం చెయ్యంపో అని పెళ్లి చేసినాక కుటుంబం సమావేశంలో కూడా మేము 10 మంది మండికెళ్ళి వచ్చిండ్రు. అన్నతో పోయినాం, కూర్చొని ఇట్లనే మాట్లాడిండు. ఏమున్నా మొన్న మెకానిక్ కరెక్ట్ ఉంటుంది, మీరు అంతా పోయి పొద్దుగాల రాండి అంటే పొద్దుగాల 10 మంది వచ్చిండ్రు మా భార్యను తోలుకొని. అప్పుడు నా పెద్ద కొడుకు కడుపులో ఉండే. అప్పుడు గౌలివీరు ఉండే, కందూరు నారాయణ ఉండే, మొత్తం ఉండే అక్కడ. అందరు చూసి చేసి బెదిరించి మొన్న మంచోడు మున్నెమ్మడి పంపి ఏమన్నైతే నేను బాధ్యత అంటని చెప్పిండు. నా భార్య సంసారం నిలబెట్టింది అన్న ఎర్ర సత్యం అన్న. దుగ్న విషయంలో కొట్లాట అయింది. కొట్లాట వాళ్ళు కాల్ చేయమని బెదిరిస్తున్నారు. ఈ బైక్ మెకానిక్ ఉన్నది, ఎస్డి మెకానిక్ నేను. అయితే ఆడ షాప్ ఉండే, షాప్ కాల్ చేయండి అని వెళ్ళిపోయి పక్కల షాపులు బెదిరిస్తుంది. 26 షాపులకు ఆ గిరినోళ్ళు పెద్ద వాళ్ళు బెదిరిస్తుండ్రి. అన్నతోనికి తోలుకొచ్చిన. మళ్ళీ ఆయన ఏళ్ళ నుంచి అక్కడనే ఉన్నాడు, షాప్ అయినది, ఆయన బెదిరియకుండా వాళ్ళని కూడా బెదిరించి తోలిచ్చిండు. అంటే కాదు, ఇప్పుడు బాగా బలిసిన వాళ్ళకు న్యాయం చేస్తాడా లేకపోతే పేదోళ్ళకి? పేదోళ్ళకి న్యాయం చేస్తాడు. బలిసిన వాళ్ళకి అంటే దూరం పెడతాడు. ఎంత కానీ నువ్వు దూరం పెడతాడు. వాడు ఎంత మనగాడు కానీ ఒక్క ఫోన్తో చేస్తే అయిపోయా. న్యాయం మనుషులకు న్యాయం చేస్తాం. మేము 10 సంవత్సరం ఆయనకు పూజ చేస్తాం. మేము ఫోటో పెట్టుకొని పూజ చేస్తాం ప్రతి సంవత్సరం దినం వస్తేనే. ఈ ఊరు మహబూబ్నగర్ ఒక్కటే కదా సార్, మహబూబ్నగర్ జిల్లాలో తాండాలు మొత్తం పూజలు చేస్తారు. ఎందుకట్లా? ఆయన చేసిన మంచితనం. ఏమేమి చేసిండు? ఇట్లనే బీదోళ్ళకు న్యాయం చేసిండు. ఇట్లనే ప్రాబ్లాలు ఉంటాయి, బెదిరిస్తే వాళ్ళు రెడ్డిలు గోళ్ళు వీళ్ళు బెదిరిస్తే న్యాయం చేసిండు. రెడ్డిలు బెదిరిస్తుండ్రు రెడ్డిలు మస్తు మంది బెదిరిస్తుండ్రు. రెడ్డిలు బెదిరిస్తుండ్రు. ఇక బీదోళ్ళకి న్యాయం చేస్తుండ్రు, వచ్చిన వాళ్ళకి న్యాయం చేసి చెప్పి పంపిస్తుండ్రు. అంతే. చాలా మంచివాడు సత్యమన్న నాకైతే. ఏమంటారు ఎర్ర సత్యం గురించి చెప్పమంటారు? ఏమని చెప్తావు? ఎర్ర సత్యం గురించి చెప్పు అంటే ఏమని చెప్తావు నువ్వు? ఇంకా
ఇక నేను ఆయన మెకానిక్ను. ఉమ్. నా ప్రాబ్లాలని ఏమన్నా ప్రాబ్లం ఉంటే అన్నతో పోతే నా విషయంలో వేరే వాళ్ళు కూడా వస్తుంది తోలుకోపాలంటే తోలుకోపోయి మాట్లాడి చేపిస్తుంటే అన్నతో నాన్న బిదోళ్ళు వాళ్ళు ఏమైనా కూడా పైసలు తీసుకుంటుండేనా? ఒక్క పైసా తీసుకోకుండా ఇంకా ఆయన ఓటు తినిపోయిన అని చెప్పి ఖర్చు పెడుతున్నాయి ఇంట్లో వాళ్ళకి నాశనాలు పెట్టి పంపు. ఉమ్. ఇంట్లో టిఫిన్లు కూడా చేస్తుండే ఉప్మాలు అవి ఇవి ఇట్లా కంపౌండ్లా. ఉమ్. ఆయన ఎంబడి 30-40 మంది ఉండ్రి ఇట్లా నిలబడుతుండ్రి. ఉమ్. సత్యమన్నాడు చింతల బస్సులో కూడా చూసినా కాస్తా నేను పోయినా కదా. ఏడా ఖైరతాబాద్ చింతలు బస్తా? కడతాబా చింతల బస్సులు నేను పోతుంటే పోయినప్పుడల్లా మొన్న వచ్చిండ శేఖర్ అన్న ఉండే ఎర్రశేఖర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాజీ చెప్తున్నా అంటే ఎర్రసత్యం వాళ్ళ తమ్ముడు ఎర్రశేఖర్ ఆ. అంటుండే ముందు వచ్చిండు మెకానిక్ తినబెట్టుండే అంటే శేఖర్ అన్న కూర్చోబెట్టి టేబుల్ మీద వేసి అన్నం తినబెట్టి తోలుతుండే. అన్న పైసలు ఖర్చుకి ఏం లేవు అంటే 1000 రూపాయలు ఇచ్చి కూడా తోలుతుండే శేఖర్ అన్న సత్యమన్న. సత్యమన్న అసలు మనిషి ఆయన బీదోళ్ళకి చాలా న్యాయం చేసిండు. ఎవరికి అన్యాయం చేయలే, ఎవరికి అన్యాయం చేయలేదు సార్. ఎట్లా ఎట్లా చనిపోయిండు ఆయన? అది ఎట్లా చనిపోయిందంటే అదంతా ఇంకా పొలిటికల్. పెద్దగా అవుతున్నాడు ఆయన, పెద్దగా అవుతున్నాడు అంటే అని చెప్పి అంత కక్ష పట్టి చంపేసారు ఆయన. ఎవరు చంపొచ్చు? పెబ్బేరు మాధవరెడ్డి. పెబ్బేరు మాధవరెడ్డి ఆయన చంపేయించిండా? దొడ్చెల్ల ఆయనది దొడ్చెర్ల ఎమ్మెల్యేగా పనిచేసిండు కదా మన ఎరసత్యం. దొడ్చెల్ల ఎమ్మెల్యేనే కదా. అవును, దొడ్చెల్ల ఎమ్మెల్యే పనిచేసిండు. ఎన్టీ రామారావు కూడా రైట్ అయ్యిండు. ఎన్టీ రామారావు టీడీపీ కదా సార్. అవును, ఎన్టీ రామ కూడా రైట్ అయ్యిండు. ఎన్టీ రామారావు కూడా ఎంబడి కూడా వచ్చిండు మైబ్నార్ ఎలక్షన్లు అప్పుడు వచ్చిండు. పెబ్బేరు మాధవరెడ్డికి తర్వాత ఎర్రసత్యంకు మధ్య ఏం లొల్లి ఉండే? పెబ్బేరు మాధవరెడ్డికి ఎర్రసత్యం ఏం ప్రాబ్లం అంటే మాధవరెడ్డి అన్ననేమో ఇట్లా బెదిరించి తోలిచ్చిన అన్నను వదిలేను. ఆ విషయంలోనే కొట్లాట అయింది. కొట్లాట ఏ విషయంలో అది ఆయన గల్లబట్టిండు. ఎవరు? మాధవరెడ్డి ఎర్రసత్యం గల్లబట్టిండు. మున్సిపాలిటీ ఎలక్షన్లప్పుడు గల్లబడితే అదే పగల వాళ్ళ అన్నలో ఉన్న దాని తోలుకొచ్చి ఏం చేసిండ్రో కొట్టి అది చేసిండు. ఇంకా ఆ తర్వాత ఆయనకి ఈయనకు పగ అయిపోయింది. గల్లబట్టినందుకు ఆయనకు సత్యమన్న కోపం వచ్చింది. అంత పెద్ద మనిషి అట్లా కోపం వచ్చేసి మళ్ళీ ఏం చేసిండు? ఇట్లా కోపం వచ్చి ఇడిచిపెట్టుకున్నారు. ఇంకా కక్ష పట్టి దొడ్చెల్ల ఈ స్కూల్ లోపలనే మేము ఉండే దాని విషయంలో పోతే 5-6 మంది కలిసి కాల్చి పడేసిండ్రు. వీళ్ళ తల్లింది కాల్చి పడేసిండ్రు. అప్పుడు నా కొడుకు మా భార్య కడుపులో ఉండే 96లో. 1996లో నా కొడుకు పుట్టిండు. 3 నెలలు ఆడ మంత్రిపిస్తుండే. సత్యమన్నం చంపి ఊరు మొత్తం పుకార. ఏమనుకుంటారు సత్యమన్నం చంపినప్పుడు? ఎట్లా ఏమనుకుంటారు పబ్లిక్ ఏమనుకున్నారు ఆయన చంపినని తెలిస్తే? ఇంకా ఏమంటారు సార్, ఆయన దేవుడు. రాజకీయంలో కక్ష కట్టి చేసిండు ఆయన పని. ఆయన దేవుడు, మాకైతే దేవుడు. సత్యమన్న దేవుడు మాకు అందరికి. మంచి మంచోళ్ళకి ఆయన కూడా చెప్పుకొని మంచితనం చేసిండు. లాస్ట్ మూమెంట్లో ఆయన హోమ్ మినిస్టర్ అవుతుండే వేసి పడేసిండు. బతుకుంటే పక్కా అది ఊర్లో అంటే హోమ్ మినిస్టర్ అవుతుండే. ఇప్పుడు వేసి పడేసిండు ఆయన. మంచి జరుగుతుండే పేదలకు మంచిగా చేస్తుండే సార్. ఎవరి దగ్గర ఏం తీసుకోకుండే పని చేస్తుండే. పేదలకు మంచిగా చేస్తుండే అట్లా. ఇప్పుడు శేఖర్ ఎట్లుంటాడు వాళ్ళ తమ్ముడు? ఇంకా శేఖర్ విషయం నాకు ఇప్పుడు ఒకసారి కలుస్తా అన్న అంట. ఏంది మున్నపై వచ్చిన గిట్ల సంగతి గిట్ల అన్న అంట. కలుస్తా పోతే ఇంకా అంతే. అంతకంటే ఎక్కువ ఏం చేయలేదు. అంటే ఈయన ఎలాంటి మనిషి అంటే ఆయన భావజాలం ఉందా? ఎర్రసత్యం లాగానే కొంచెం అట్లా ఉంటాడా? ఇంకా అది నేను కలవలే చాలా. ఒకసారి 2 సార్లు పోతే నమస్తే అంటే గెస్ట్ హౌస్ పోతా కలుస్తా నమస్తే పెట్టొస్తా అంతే. ఇంకా మంచోడేనా ఎర్రశేఖర్? మంచి అయింది ఆయన కూడా. మంచి అయింది ఎర్రశేఖర్ కూడా. మంచి అయింది. అతను మంచిగా మాట్లాడతాడు, మంచిగా చేస్తాడు. అన్న మెకానిక్ అని వచ్చినప్పుడల్లా ఆడ దొడ్చెల గెస్ట్ హౌస్కి వస్తాడు, పిలుస్తాడు, మాట్లాడతాం. నమస్తే అని పలకరించి వెళ్ళిపోతాను నేను అంతే. ఇంకా మొత్తం ఎర్ర సత్యాన్ని మొత్తం ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారా? గుండెల్లో అంటున్నా కదా. ప్రతి సంవత్సరం ఆయన పూజ చేస్తుండ్రు ఫోటో పెట్టి. ఆయన పండుగ సాయన్న లాగా ఎర్రసత్యం అంటే పండుగ సాయన్న కూడా ముదిరాజే వీరుడు ఆయన లాగా చేసిండు. ఆయన వేసి పడేసి. ఏమనిపిస్తుంది ఇప్పుడు? మళ్ళీ ఎర్రసత్యం లాంటి మనిషి ఉంటే బాగుండి అనిపిస్తుంది. అందరు అదే కోరుతున్నారు. సత్యమన్నలాగా పుట్టలేరు అంటున్నారు ఇప్పుడు. సత్యమన్నలాగా పుట్టలేరు ఎవరు, పుట్టలేరు. ఏమని చెప్తావు లాస్ట్కు? ఎర్రసత్యం గురించి చెప్పమంటే ఏమని చెప్తావు లాస్ట్? ఇంకేం చెప్తుంది సార్, ఇంకా అదే. ఏం చెప్పలేను నేను. ఆయన లాంటి మనిషి అయితే మాత్రం మళ్ళీ పుట్టలేడు. ఆయన లాగా మంచి మనిషిగా పుట్టలేడు. ఆయన చెప్పిందే వేదవాకు. ఎవరైనా తోనికి వచ్చి ఇట్లా ఒళ్ళు పెద్ద పెద్దలు చార్జ్ చేశారంటే బీదోళ్ళు వచ్చి నిలబడితే
బీదోళ్ళకి న్యాయం జరగానే అన్యాయం జరగనీయకుండా బెదిరించి తోలిస్తుండే. బీదోళ్ళకి చాలా హెల్ప్ చేసిండు అంతే. ఇది దేవుడు. ఇది ఎర్ర సత్యం గురించి. తర్వాత ఇక్కడ మునపై చెప్తున్నటువంటి మాట. అయితే విషయం ఏంటంటే ఎర్ర సత్యం అంటే నిజంగా కూడా పేదోళ్లకు దేవుడు. తర్వాత ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి చేసేటోడు కాదు. తర్వాత ఎక్కడ కూడా పేదోళ్ళ దగ్గర ఏం తీసుకుంటోడు కాదు. పెద్దోళ్ళు ఎవరన్నా అంటే బలిసినోళ్ళు ఎవరన్నా బెదిరిస్తే లేకపోతే పేదోళ్ళ పైన దాడులు చేస్తే వాళ్ళకు అండగా నిలిచే వ్యక్తి ఎర్ర సత్యం. అందుకనే ప్రజల గుండెలలో ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పేసి అందరూ కూడా అక్కడ ఇప్పుడు అంటే ఫోటోలు పెట్టి పూజిస్తుంటారంట. అంటే మహబూబ్నగర్ జిల్లాలో అటువంటి వ్యక్తి అంటే ఒక బీసీ సామాజిక వర్గానికి తర్వాత ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎర్ర సత్యం అన్న నిజంగా కూడా ప్రజల గుండెల్లో ఇప్పటికీ దేవుడుగా నిల్చుంటాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాట.